వెల్కమ్ టు డే 18 ఆఫ్ 100 days weight loss challenge. నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clock కి క్లోజ్ అయిపోతుంది. నేనైతే డే 18 ని చియా సీడ్ వాటర్ తో స్టార్ట్ చేశాను. ముందు రోజు నైట్ నానబెట్టుకున్న 1 tablespoon ఆఫ్ చియా సీడ్స్ లో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకుంటే చియా సీడ్ వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ చియా సీడ్స్ అనేవి డైట్ లో ది బెస్ట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ ఫ్యాట్ ని రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఫ్రీక్వెంట్గా మీ డైట్లో చియా సీడ్ వాటర్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో డీటాక్స్ వాటర్ తీసుకున్న 45 minutes తర్వాత అరౌండ్ 10 o'clockకి బ్రేక్ఫాస్ట్లోనికి పప్పాయ, బనానా తీసుకొని నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను. తర్వాత నా డైలీ యాక్టివిటీస్ ఫినిష్ చేసుకొని లంచ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందు యాజ్ యూజువల్గా అవిసి గింజలు వాటర్ తాగేసాను. సో లంచ్లోనికి అయితే నేను కాబూలీ చనా కర్రీ కుక్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు పొట్టు వలిచినవి వేసుకోవాలి. తర్వాత అందులోనే చిన్న అల్లం ముక్క, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 2 లవంగాలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కుక్ చేయడం కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకొని జీలకర్ర ఫ్రై అయ్యే వరకు 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్లోంచి ఆయిల్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత అందులోనే ఒక టమాటాని పేస్ట్ చేసుకున్న ప్యూరీ వేసుకొని దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో టమాటాలోంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోనే మనము మసాలాలన్నీ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పసుపు, మీ స్పైసీ తగినంత కారం, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనము ముందు రోజు నైట్ నానబెట్టుకున్న శనగల్ని, కాబూలీ శనగల్ని వేసుకొని 2 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. కాబూలీ శనగల్ని ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి ముందే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. సో వీటిని ఒకసారి అందులో వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టకుండా మూత పెట్టి ఇంకో 2 minutes అయితే ఫ్రై అవ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా ఫ్రై చేసేసుకొని మనకి శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని మూత అయితే పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ అయితే ఇవ్వాలి. 4 to 5 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి. ఇంకా మీకు కన్సిస్టెన్సీ థిక్గా కావాలి అనుకుంటే మీరు స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా అయిపోతుంది. నేను కూడా అలానే చేశాను. సో మనకి శనగలు కూడా బాగా ఉడికిపోతాయి. సో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే. నేనైతే దీన్ని బ్రౌన్ రైస్లోకి తీసుకున్నాను. ఇక చూసాను కదా బ్రౌన్ రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. సో దీని రెసిపీ కూడా మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉంటాయి, తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లంచ్లో నేనైతే బ్రౌన్ రైస్, కాబూలీ శనగ కర్రీ, కీరా ముక్కలతో లంచ్ అయితే ఫినిష్ చేశాను. డిన్నర్లోకి అరౌండ్ 6 PM పపాయ ముక్కలు తీసుకొని నా డే 18 అయితే ఫినిష్ చేసేసాను. ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.